కార్తిక ప్లీజ్, కార్తిక కార్తిక వదులు కార్తిక. కార్తిక ఏమైంది నీకు? కళ్యాణ్ ప్లీజ్, నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. కార్తిక ఐ లవ్ యూ. కార్తిక కార్తిక ప్లీజ్, నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. మనల్ని ఇలా ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఏమైంది నీకు? నో నో, నిన్ను వదలను ప్లీజ్. నాకు లైఫ్ లాంగ్ ఇలానే ఉండిపోవాలనిపిస్తోంది. కార్తిక ఏంటిది చిన్నపిల్లలాగా? నేను కావేరిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోబోతున్నానని తెలిసి కూడా నువ్వు ఇలా చేయడం ఏంటి? కావేరి కంటే ముందు నువ్వు నన్ను లవ్ చేసావు. నేనే నీ క్రష్ కళ్యాణ్. కార్తిక వదులుతావా లేదా? నేను వదలను. నువ్వు నాకు కావాలి కళ్యాణ్, నువ్వు నాకు కావాలి కళ్యాణ్. నేను వదలను, నేను వదలను. వదులు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను కొడతావా కళ్యాణ్? నేనంటే ఇష్టం లేదా? చచ్చేంతగా ప్రేమించావు, దగ్గరకొస్తే విసుక్కుంటావేంటి? కార్తిక నీకేదో అయింది. నువ్వు నీలా లేవు, నీలా మాట్లాడడం లేదు. యు ఆర్ టోటల్లీ డిఫరెంట్. డిఫరెంట్ ఏం కాదు, నేను నీ కార్తికనే. నన్ను డీప్ లవ్ చేసి ప్రపోజ్ చేశావు. అప్పుడు నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను. ఆ రోజు నీ ప్రపోజల్ని ఒప్పుకొని ఉంటే కరెక్ట్ అని ఈ రోజు అనిపిస్తుంది కళ్యాణ్. కార్తిక నేను చెప్పేది విను. ఏ రోజైతే నువ్వు నా ప్రేమని కాదన్నావో అదే రోజు నా ప్రేమని చంపేసుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పకు. ఫస్ట్ లవ్ను చంపుకోవడం ఏ ప్రేమికుడి వల్ల కాదు. నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు ఏమన్నా అనుకో, నేను నిజం చెప్తున్నాను. కావేరిని ఎప్పుడైతే ప్రేమించానో అప్పుడే నిజమైన ప్రేమ నాకు అర్థమైంది. కావేరిని నేను ప్రేమించింది నిజమైన ప్రేమ, నిన్ను ప్రేమించింది జస్ట్ అది అట్రాక్షన్. అది నాకు లేటుగా అర్థమైంది. నా వన్ సైడ్ లవ్ ఇప్పుడు నీకు గొప్పగా అనిపించవచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రెండు మనసులు కలిస్తేనే అది నిజమైన ప్రేమ. మనస వాచ కర్మణ నేను కావేరిని ప్రేమిస్తున్నాను. తను నాకంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది. అంటే కావేరి ప్రేమ గొప్పది, తననే పెళ్లి చేసుకుంటానంటావు అంతే కదా? తను చేసే అడ్డమైన పనులు తెలుసు కూడా నువ్వింకా తనది ట్రూ లవ్ అని ఎలా అనుకుంటున్నావు కళ్యాణ్? తన మీద నీకు అసహ్యం కలగడం లేదా? పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు? మా మధ్య కొన్ని ఈగోస్ ఉన్నాయి, డిస్టర్బెన్స్లు ఉన్నాయి, కాదన్ను. తన క్యారెక్టర్ గురించి నాకు కొంచెం డౌట్ ఉండడం కరెక్టే. మరి ఎందుకు అడగలేకపోతున్నావు? ఇవన్నీ చూస్తూ ఎందుకు భరిస్తున్నావు? కావేరి వ్యక్తిత్వం అలాంటిది కాదని నా మనసు మూలలో ఎక్కడో చెప్తుంది. కానీ తను బ్యాడ్గా తిరగటం నేను చూశాను. బట్ ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. నమ్మాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నాను, బాధపడుతున్నాను, తన గురించి ఆలోచిస్తున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. అలాగని కావేరిని వదులుకోవాలని లేదు.
అయితే నీది బ్యాడ్ క్యారెక్టర్ అని కావేరిని ఒక మాట అడిగి చూడు. అలా అడిగిన రోజు నా ప్రేమ చచ్చిపోతుంది. నా ప్రేమ చచ్చిన రోజు నేను మనిషిగా చచ్చిపోతాను. ఆగు కళ్యాణ్. సూపర్, నువ్వు సూపర్, గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ యూ. నిన్నీ మనసులో కావేరి మీద నీకు ఎంత ప్రేముందో కనుక్కుందామని కావాలనే నీతో ఇలా బిహేవ్ చేశాను. అవును, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా. అక్కగా కావేరి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ నిన్ను టెస్ట్ చేశాను అంతే. నీలాంటి గొప్ప ప్రేమికుని అర్థం చేసుకోలేక పాపం నా చెల్లెలు బ్యాడ్గా తిరుగుతుంది. బ్యాడ్ గర్ల్. బట్ నువ్వు గుడ్ పర్సన్. నాకది మాత్రం బాగా అర్థమైంది. మీ లవ్కి నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దొద్దు, నేనే కావేరితో మాట్లాడతాను. అమ్మయ్యా, కవర్ చేశాను. అదేంటో నాలో తెలియకుండా అవేవో ఫీలింగ్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కానీ కళ్యాణ్ కావేరిని చాలా డీప్గా ప్రేమిస్తున్నాడు. వీళ్ళ విషయంలో నేనింకా కొంచెం డోస్ పెంచాలి. పెంచుతా. బల్లే 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 బల్లే, మరొక చీటీ తీయండి సర్జీ. ఓకే, కేకే వచ్చింది సింగు. కే అంటే కార్తిక, మరి కావేరి కూడా ఉంది కదా ఇక్కడ. అంటే ముగ్గురు డాన్స్ చేస్తారా? ఆ, అంటే ముగ్గురు కలిసి డాన్స్ చేయాలా సింగు? మీ ఇష్టం సర్జీ, ఇద్దరికైనా పాట ఉంది, ముగ్గురికైనా పాట ఉంది. అక్క కళ్యాణ్ చేస్తారు, నేను చేయను. ముగ్గురు కలిసి చేయండి, తప్పే ఉంది. అల్లాడిపోతుంది. బల్లే 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 బల్లే. మీ అక్క చెల్లెళ్ళు యూతే కదా, కాబోయే బావుగారితో డాన్స్ చేసే అవకాశం వచ్చింది. అదరగొట్టేయండి. అయ్యో, మా వాడికి అసలే సిగ్గెక్కువ కళ్యాణి గారు. మీరు అదరగొట్టకండి, మా వాడిని బెదరగొట్టకండి. మీరిలా డిసప్పాయింట్ చేయకండి. మా అత్తయ్య మావయ్యల డాన్స్ కి స్టేజ్ దద్దరిల్లింది. వీళ్ళ డాన్స్ కి స్టేజ్ కెవ్వు కేక వెయ్యాలి. ఇంతకీ కార్తిక ఎక్కడ? తను బయటకు వెళ్ళినట్టుంది రానమ్మా. కార్తీక మళ్ళీ సపరేట్గా చేస్తుంది. నువ్వు చేయి కావేరి. సింగు, నువ్వు వేసుకో సాంగు. ఏయ్, బల్లే 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 బల్లే. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు రాలేవా. తెలివిగా చేరే తోవా, తెలియనే లేదా బావా,
సరిపోదే వనిత అటుపై ఏ పొరబాటు జరగదా రమ్మనక పెరిగిన దాహం తరగదే పెదవులు తాకందే తరిమిన తాపం తాళదే మదనుడి బాణం తగిలిదే చల్లే పడాయి నా తొలరాయి తగ్గించబోయి అబ్బాయి హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి హవా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి ప్రియా, నిన్ను ఎలా ఎక్కడ చంపుతానో నాకే తెలీదు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడే నీ రక్తాభిషేకం. ఆలి అవుతావనుకున్నాను, కానీ బలవుతున్నావు. పిలిచినా రానంటావా కలుసుకోలేనంటావా నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చెంతకు రాలేవా మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా చేరవుగా ఇరకాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా దర్శనమిస్తే సులువుగా అలసుగా చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా నరాల మాల వరించు వేళ ధరించనంటూ తగువేళ నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ చబరాల నిగారమెట్ట చిగేళ్ళ నాల జనం చెడేళ్ళ చబరాల తనాన నానే తనాన నానే తనాన నానే తననాన తదాన నానే తలాల నాన్న తందాన నానే తననాన నీతో ప్రేమాభిషేకానికి ఆశపడ్డాను, నువ్వు రక్తాభిషేకం చేయించుకుంటున్నావు. కృష్ణుని ప్రేమించి సంస్కారవంతుణ్ణి చేశావంట. నన్ను చెయ్యలేవు కదా, అందుకే నీకు అంతిమ సంస్కారం చేస్తున్నాను.
ప్రియ రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటి సింగు మాట్లాడు? సంగీత్లో మీరు ఆడుతూ పాడుతూ ఉన్నారు కదా, నేను అన్ని రూమ్స్లో స్ప్రే చేస్తున్నాను. ఫ్రెష్ సర్జీ. ఆహా, వెరీ గుడ్. నీ టైం మేనేజ్మెంట్ నాకు బాగా నచ్చింది. కానీ అక్కడ నువ్వు యాంకరింగ్ చేయకపోతే సంగీత్ ఆగిపోతుంది. కమాన్ సింగు, గో. భలే 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 భలే. కేపీ అంటే కృష్ణ సార్, ప్రియా మేడం జీ. కళ్యాణి మేడం జీ ఆइए. డిఆర్ డిఆర్ అంటే ధర్మతేజ సర్జీ, రానమ్మ మేడం జీ. భలే 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 భలే. అయ్యో నేనా డాన్స్? సరే ముందైతే అందరూ రండి, సంగీత్ చేద్దాం. రండి అమ్మా, పదండి. ముత్తైదులంతా ముదమారాయి బాలకి మంగళ స్నానాలు చేయించరే. శ్రీరామ రక్షణని క్షీరాది కన్యకి ముమ్మారు దిష్టి తీసి దీవించరే. మనసు పడే మగడొస్తాడని మేనంతా మెరిసింది. మిడిసిపడే పొదిలో సందడి మేళాలై మోగింది. నీకు నాకు ముందే రాసుంది జోడి, హరిలో రంగాహరి వహవా అంటూ చూస్తోంది పందిరి. బరిలో హోరా హోరి బహుబాగుంది బాజా బాజంతిరి. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా, వచ్చానే హంస వైభోగంగా. కన్యాధనమిస్తా కళ్యాణం సాక్షిగా, దొరలా దోచుకుపోయమ దర్జాగా. కృష్ణ ప్రియల పాట అయిపోయిందా? ఇంకాసేపట్లో అయిపోతుంది సార్. పాట అయిపోగానే మేడం మీకు డ్రెస్ చేంజ్ చేయాలని ప్రియను సంగీత్ ఫంక్షన్లో నుంచి ఈ రూమ్లోకి తీసుకురా. ఎస్ సార్. నేను రూమ్ గడప దగ్గరే ఉంటాను, మిగతాది నేను చూసుకుంటాను. పాట అయిపోగానే ప్రియం తీసుకొని వస్తాను సార్. నేను ప్రియ హార్ట్లోకి వెళ్ళలేకపోయాను, నువ్వు ప్రియ హార్ట్లోకి వెళ్తున్నావు. లక్కీ. కృష్ణ సూపర్ రా, బాగా డాన్స్ చేశారు. థ్యాంక్స్ అత్తయ్య. మేడం మీకు డ్రెస్ చేంజ్ ఉంది, రండి. సరే. మీరు మీ బాధ్యత అని చెప్పి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని హత్యానేరం కేసులో అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్, అరెస్టర్.